అది జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు లా ప్రొఫెసర్ మరి గాలి వినోద్ కుమార్ గారికి అందరూ చప్పట్లతో మరి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒక వేదిక మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరినీ ఇప్పుడు విశారద మహారాజు మళ్ళీ అట్లాగే దిల్కర్ శ్రీనన్న చాలామంది సతీష్ మన దానిలన్న గారు మన సుంతక్క గారు చాలామంది మేధావులు వచ్చారు, రాజేష్ గారు, మన ప్రొఫెసర్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు కూడా వారి ఉపన్యాసం ఇచ్చారు. మనము దక్షిణాదిలో ఉన్న దళితులు బడుగు బలహీన వర్గాలు అణచివేతకు గురవుతున్నారు. అది ఉత్తరాది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు చాలామంది మేధావులు మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రంలో ఉన్న మన అగ్రకులాలకు వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టి మన శ్రమను దోపిడీ చేస్తున్న మరి ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చిన వారి మీద మనము ఈ జాకును మనము ఏర్పాటు చేసి వారిని ఈ రాష్ట్రంలో వాళ్ళ పెత్తనాలను నడవకుండా వారిని మనము అణచివేయడానికి మనమందరం ఏకం కావాల్సిన వేదిక ఆసనమైంది. దానికి మన లా ప్రొఫెసర్లు వీళ్ళందరూ మేధావులు ఉన్నారు. కాబట్టి మనమందరం ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క జిల్లా నుంచి, మండలాల నుంచి, రాష్ట్రాల నుంచి మనమందరం ఒక వేదిక చేసి ఏర్పాటు చేసుకొని దానికి మన డైరెక్షన్ ఇస్తూ ఉంటారు మన ప్రొఫెసర్ గారు. వారి సమక్షంలో మనము కార్యక్రమాలు, ఉద్యమాలు, ఇది దేశ రాజధాని రెండవ రాజధానిగా హైదరాబాద్ను మనం స్థాపించుకొని హైదరాబాద్ని ఏర్పాటులో చాలా మరి వర్గాల వాళ్ళు దత్త సంఘాలు, ఐక్య వేదికలు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా మనమందరము ఆ యొక్క హక్కులను మనము సాధించుకునే దిశగా ఆయన మార్గంలో మనము మన ప్రొఫెసర్ గారి సూచనలు అట్లాగే అవన్నీ మనము తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేరుస్తానని మరి మనమందరము, నేను ఒక్కరే కాదు మనమందరం కలిస్తేనే ఏదైనా కార్యక్రమాన్ని మనం గుర్తించుకోవడానికి మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై భారత్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సెకండ్ క్యాపిటల్ కోరుకున్నాడు కాబట్టి ఆయన పాటతో ముగిస్తాం.